సార్ అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టమక్ క్లీన్ అనిపించదు, కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా ఉంటాం. ఎందుకు జరుగుతుందంటారా సార్? రైట్, ఇది కామన్గా మనం చూస్తుంటామండి. మనకి ఎందుకు జరుగుతుంది, దీని రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మనకు కావాల్సినంత ఫైబర్ లేకపోవడం. ఫైబర్ దేంట్లో ఉంటుందంటే ఆకుకూరలు బాగా తినాలి, కాయగూరలు బాగా తినాలి, అదేవిధంగా లో కార్బోహైడ్రేట్ పండ్లు తినాలి. సో దాంతోపాటు నట్స్ కానీ లేకపోతే సీడ్స్ కానీ, పల్సెస్, పప్పు దినుసులు అంటాం చూసారా, మొలకలు అంటాం చూసారా, ఇవి బాగా తినాలి. దీంతోపాటు మీట్ తినాలి. స్పైసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు మోషన్ బాగా ఫ్రీగా రావడానికి. ఇంతకంటే బెటర్ ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్. మనకి ఏవైతే ప్రోబ్యాక్టీరియా అంటామో, ప్రోబయాటిక్స్ అంటామో, ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఫర్మెంటెడ్ ఫుడ్, పుల్లటి మజ్జిగ తాగకపోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్ అనమాట. దీంతోపాటు ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, లైఫ్లో స్ట్రెస్ ఉండడము, ఆల్కహాల్, స్మోకింగ్, ఇటువంటి అడిక్షన్స్ ఉండడం వల్ల కూడా మనకు మార్నింగ్ సరిగా క్లీన్ అనేది కాదు. సో కాన్స్టిపేషన్ గురించి కూడా మనకు ఈ బుక్లో ఒక మంచి చాప్టర్ ఉందన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మోషన్ సరిగా ఎవాక్యుయేట్ కాకపోయినా ఈ బుక్లో ఆ పర్టికులర్ చాప్టర్ చదివితే మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది.